ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కోర్టులోనే ఓపెన్గా వివరాలు తెలిసేవి. అలా చేయలేదు కాబట్టే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తోంది. మేడం బెయిల్ పరోల్లో తన కేర్ ఆఫ్ అడ్రస్గా మా అడ్రస్సే ఇచ్చింది. అలాంటప్పుడు తనకి బెయిల్ ఎవరిచ్చారో తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా. మీరు చెప్పింది కూడా పాయింటే. సరే, ఒక్క నిమిషం ఆగండి, చూసి చెప్తాను. ఎస్, డాక్టర్ వసుంధర. డాక్టర్ వసుంధరానే దాక్షాయనికి బెయిల్ ఇచ్చారు. డాక్టర్ వసుంధరానా? ఆవిడెవరు మేడం? గవర్నమెంట్ డాక్టర్. ఈ జైల్లో ఆడఖైదీల గురించి అపాయింట్ అయిన లేడీ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వస్తాను. ఈతగారు, ఏం లేదు, ఓ చిన్న సలహా. మీరు దూరపు బంధువు అంటున్నారు కాబట్టి మీరు బెయిల్ ఇవ్వకపోయినా ఆమె మీ ఇంటి అడ్రస్ ని బెయిల్లో మెన్షన్ చేశారు అంటే అది కాస్త ఆలోచించాల్సిన విషయం. పైగా దక్షాకి బెయిల్ రావడానికి ముందే ఇక్కడ్నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. ఇదంతా ఆవిడ మానసిక ఆందోళన వలనే అని కోర్టుకి నచ్చజెప్పి డాక్టర్ వసుంధర గారు ఆమెకి బెయిల్ ఇప్పించారు. మర్డర్ అటెంప్ట్ చేసిన నేరస్తురాలు నేరుగా మీ ఇంటిని వెతుకుంటూ వచ్చిందంటే మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం అవసరం. మా గురించి ఆలోచించి సలహా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఈ విషయంలో నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాను. వస్తాను మేడం. మంచిదమ్మా. ఇంకా సానపెట్టు. ఇంకా బాగా పదును కావాలి. తీసుకోమ్మా. ఇంకా ఇంకా కావాలని చెప్పాను కదా, బాగా పదునుగా ఉండాలి. ఇప్పటికే దీనికున్న పదునుకి కూరగాయలతో పాటు కిందున్న చెక్క ముక్కను కూడా కట్ చేసేలా ఉంది. కూరగాయలు కోయడానికి ఈ మాత్రం పదును చాలమ్మా. ఇదేంటమ్మా, నా చేయి మీద పెడతారేంటి? కట్ అవుతుందో లేదో చూద్దామని. చెయ్యే కట్ కాకపోతే ఇంకా పీకేం కట్ చేస్తుందయ్యా. ఇదేంటమ్మా, చూస్తే మీరు పెద్ద కుటుంబంలో మనిషిలా ఉన్నారు. మనిషిని చంపుతానని మాట్లాడుతున్నారేంటమ్మా? సరదా కన్నానయ్యా. ఏంటి దక్ష, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదక్కా, కూరగాయల కత్తి తీసుకున్నాను, పదును పెట్టిద్దామని. ఈవిడ మీ ఇంటి మనిషేనా? అవును. ఏ, ఈ మేడం భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నారండి. కత్తి పదును పెట్టాక ఇంకా పదును పెట్టమంటున్నారు. ఎందుకని అడిగితే పీకలు కోయటానికి అంటున్నారు. ఏం లేదక్కా, సరదాకి పదును సరిగ్గా పెట్టడం లేదని అలా అన్నానంతే. అలాగా? అవును, కూరగాయల కత్తి గురించి నీకెందుకు? అదా, సరైన కత్తి లేదని పొద్దున అత్తయ్యగారు అంటేను సర్లే ఎలాగో వెళ్తున్నాను కదా అని తీసుకెళ్తున్నాను. అవునా? సరే పద, ఇంటికేగా. అవునక్కా. రా. కూర్చో.
దక్షకి బెయిలిచ్చిన డాక్టర్ ఎవరో కనుక్కుందామని వెళితే ఆవిడ దొరకలేదు. దాదాపు 1 నెల రోజుల పాటు లీవ్ పెట్టిందని విన్నాను. అలాంటప్పుడు ఏ కారణంతో బెయిల్ ఇప్పించిందనేది ఎలా తెలుస్తుంది? అసలు డాక్టర్కి దక్షకి ఏమిటి సంబంధం? దక్ష, ఒకసారి దిగవా? అవును దక్ష, అడగడం మర్చిపోయాను. ఇంత సడన్ గా నీకు బెయిల్ ఎలా దొరికింది? ఎవరిప్పించారు? గీతకు నిజం చెప్పేయడమే మంచిది. నిజం చెప్తేనే తనకి నా మీద నమ్మకం పెరుగుతుంది. ఏంటి దక్ష, సమాధానం చెప్పవే. ఏం లేదక్క, చెప్తే నువ్వు తిడతావేమోనని భయమేసి ఆగాను. ఆ జైల్లో ఆ నరకం తట్టుకోలేకపోయానక్క. బయటికి రావడం కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. అందుకే నా చెయ్యిని భోజనం పెట్టే సిల్వర్ ప్లేట్తో కోసుకున్నాను. అక్కడ జైల్లో ఖైదీలకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ వసుంధర అనే ఆవిడ నా పరిస్థితి గమనించి జాలిపడి నాకు బయటికి రావడానికి బెయిల్ ఇప్పించింది. ఈ విషయం మాత్రం దక్ష నాతో నిజమే చెప్తోంది. ఏ అక్క, ఎందుకలా అడిగావు? ఏం లేదమ్మా, నీకు డాక్టర్ వసుంధర గారికి ఇద్దరికీ పేషెంట్కి డాక్టర్కి మధ్య ఉన్న సంబంధమే ఉంది. అయినా కూడా ఆవిడ నీకు బెయిల్ ఇప్పించి ఆవిడ గొప్ప మనసు చాటుకుంది. చూడు, బయటకొచ్చాక నువ్వు చట్టవిరుద్ధమైన పని ఏమైనా చేస్తే అది ఆవిడ మెడకే చుట్టుకుంటుంది. ఆ విషయం గురించే ఆలోచిస్తున్నా. నువ్వు నన్ను అనుమానించడం మానలేదు కదక్కా? అలాంటిదేం లేదు, కానీ మనిషి మనసు చాలా చండాలమైనది. మన మెదడుకున్న విచక్షణ మనసుకుండదు. మెదడు గెలిచినప్పుడు మనిషి మంచి పనులు చేస్తాడు. మనసు గెలిచినప్పుడే ఇలాంటి నేరాలు జరుగుతూ ఉంటాయి. అందుకే ఇలా అడిగాను. నువ్వలా అడగడంలో తప్పు లేదక్కా. ఎందుకంటే నేను అలాంటి పనులు చేసి జైలుకెళ్ళాను కాబట్టి. నాలో వచ్చిన మార్పును కూడా మీరందరూ తెలుసుకునేలా చేస్తాగా. అదే నిజమైతే అంతకన్నా కావాల్సిందేం లేదు దక్ష. పద. ఏంటి సార్ ఇదంతా? వెహికల్స్ అన్ని చెక్ చేస్తున్నారు? ఎలక్షన్ టైం కదా, డబ్బు లిక్కర్ వెపన్స్ ఏమన్నా ఉంటే సీజ్ చేస్తాం. ఓ సరే సార్. ఎవరమ్మా మీరు? దిగండి. మీ పేరమ్మా? సార్, నా పేరు గీత. పీడబ్ల్యూడీ ఆఫీస్లో సెక్షన్ ఇన్ఛార్జ్. ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం? ఆఫీస్ నుంచి మార్కెట్కి వెళ్ళి ఇప్పుడు మార్కెట్ నుంచి వస్తున్నామండి. ప్రమిళ, ఇలారా. సార్. వీళ్ళిద్దరిని చెక్ చేయి. ఓకే సార్. మేడం. మీ పేరమ్మా? దక్ష. మీరేం చేస్తుంటారు? మా ఇంట్లోనే ఉంటున్నారు సార్. ఓకే. మేడం, ఇలా రండి. సార్, ఏంటమ్మా ఇది? ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మా ఇంటికే సార్, కూరగాయలు కోసుకోవడం కోసమని. ఇది కూరగాయలు కోసే కత్తిలా లేదు. ఇది మనుషుల్ని చంపడానికి ఉపయోగించే కత్తిలా ఉందమ్మా. మీ పేరేంటి? ఏం చేస్తుంటారు? ఏంటి సార్ ఇది? నేనేదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారేంటి? మీ దగ్గర ఎలాంటి కత్తి ఉంది కాబట్టి మేము అడుగుతున్నామమ్మా. నిజం చెప్పండి, ఎందుకు ఇలాంటి కత్తి తీసుకెళ్తున్నారు? చెప్తున్నాను కదండి, కూరగాయల కోసమని. ఇంత చెప్తున్నా నమ్మకపోతే ఎలా? అవును సార్, తను చెప్తున్నది నిజమే.
మా ఇంట్లో అత్తయ్య గారు కత్తి పాడైపోయిందనంటే తను